మీడియా మిత్రులందరూ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకుని టీచర్ ఎమ్మెల్సీలో గెలుపొంది మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లా కార్యాలయం చేసినటువంటి మల్కాడి జిల్లా రథసారథి పెద్దలు శ్రీ దినేష్ కులాచార్య గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ రామచంద్ర గారు, అదేవిధంగా కౌశిక్ గారు, నా పేరు న్యాలమరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, గుసాపు శంకర్ గారు, జిల్లా అధికార ప్రతినిధి. మీడియా సమావేశానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న మిగతా కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా మొట్టమొదటిసారిగా జిల్లా పార్టీ కార్యాలయానికి కండువతో సత్కరించాల్సిందిగా కోరుతాం. భారత్ మాతాకి. కొంచెం ఆలస్యమైనందుకు ముందుగా మన్నించాలని కోరుకుంటూ, రెండోది ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన పెద్దలు కొమరయ్య గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ, అంజిరెడ్డి గారు కూడా వారు బాన్స్వాడలో ఒక కాలేజ్ ఫంక్షన్ నుండి వాళ్ళందరూ ఆ ఫంక్షన్ తీసుకోవడం వల్ల లేట్ అయింది. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నిన్న కాశ్మీర్లో మొన్న జరిగిన సంఘటనలు, నిన్నంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు ముఖ్యులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా ఏదైతే దురదృష్టకర సంఘటన కాశ్మీర్లో జరిగిందో 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, దుర్మార్గమైన ఉగ్రవాద చర్యను భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ, వారు ఎవరైతే అక్కడ చంపబడ్డ వ్యక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడ్డవారు త్వరగా కోరుకోవాలని చేస్తూ, ఇలాంటి చర్య పునరావృతం కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఒకటి మాత్రం నిజం, చంపేవారిని ఎవరిని కూడా కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, భాష అడగలేదు, కేవలం హిందువు అంటే చంపారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్గా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పరంగా కానీ లేదు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని ఎన్నో రకాలుగా విదేశ శక్తులు మొత్తం దేశంలో ఉండి కూడా రకరకాల ప్రలోభాలకు ఇదై ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో అవన్నీ కూడా నిర్వీర్యమవుతున్న సందర్భంలో ఇలాంటి చర్యకు వారు పాల్పడ్డారు. ఈ చర్యను ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఇవాళ నేను ఒక దేశానికి, సౌదీ దేశానికి వెళ్ళి ఒక దేశాధినేత ఇంకో దేశానికి వెళ్తే టూర్ మొత్తం కూడా అక్కడ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంటుంది. కానీ దేశ ప్రధాని నా దేశ ప్రజల కన్నా ముఖ్యం ఏం లేదని సౌదీ రాజు మొత్తం అక్కడ వ్యవస్థ అంతా కూడా వీరి ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు అది వదిలేసి రద్దు చేసుకొని ఈ దేశం కోసం రావడం జరిగింది. ఇవాళ నిన్న వచ్చిన క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఏ రకంగా దేశ ప్రజలందరికీ ఒక మంచి సురక్షితమైన ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరిగింది. కాబట్టి నేను దేశ ప్రజలకు, ముఖ్యంగా ఇందూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపొద్దున రెడ్డి అనో, రావనో, కాపు అనో, పటేల్ అనో, గౌడనో, లేదు దళితుడనో, గిరిజనుడని మనం విడిపోతే యోగి గారు చెప్పినట్టు బటేగాతో కటేగా అన్నట్టు పరిస్థితి స్పష్టంగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరొకసారి నేను ఇవాళ అడుగుతున్నాను, చాలామంది మాట్లాడారు. మన జిల్లాలో షబ్బీర్ అలీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డు గురించి ర్యాలీ తీశారు. వారి అభిప్రాయం వారు చెప్పారు. మరి నిన్న ఎటుపోయారో నేను అడుగుతున్నాను. వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు వక్ఫ్ బోర్డు విషయంలో అంటే ఈ దేశంలో హిందువుల ప్రాణాలకు విలువ లేదా అని అడుగుతున్నాను.
చంపబడ్డ వ్యక్తులు అదే వేరే మతం వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉంటే ఇదే రకంగా స్పందించే వాళ్ళ అవార్డు వాపసి గ్యాంగ్ కానీ సినీ నటులు కానీ సెలబ్రిటీస్ కానీ చాలామంది కానీ ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతున్నాను. అంటే దేశము ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు ఉంటున్న సందర్భంలో ఎందుకు ఈ రాక్షస ఆనందం పొందుతురు అని నేను అడుగుతున్నాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తుంది, ఇదే వేరే వాళ్ళ మీద అయినా భారతీయ జనతా పార్టీ ఈ రకంగా స్పందించేది, భారతీయుల మీద అయితే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. మరి నిన్న చనిపోయిన 26 మంది భారతీయులు కాదా? మరి వాళ్ళు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఏ రకంగా స్పందించాయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏమంటారు, సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు ఏమని, ఇదేదో చర్యకు వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళని ఏగిదొప్పారని. రేపు పొద్దున పాకిస్తాన్లో పర్యాటకం దెబ్బతింటే అక్కడుండే గరీబ్ ముస్లిం వాళ్ళు బోట్ నడిపించుకునేటోడు, ట్యాక్సీ నడిపించుకునేటోడు, హోటల్ నడిపించుకునేటోడు అతను నష్టపోతాడు తప్ప ఈ దేశమంతా మంచి ఉండాలని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. నేను ఇవాళ షబ్బీర్ అలీ గారిని కానీ మిగతా నాయకులను అడుగుతున్నాను, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సాంఘీభావం తెలిపారు కదా మీరు. పాలస్తీన్లో జరిగితే అక్కడ బ్యాగులు వేసుకొని తిరిగిన ప్రియాంక గాంధీ గారి నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఇవాళ మరి ఇదే దీనికి మీ భర్త నిన్నేదో మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రియాంక గాంధీ గారు. మరి దానికి మీ స్పందన ఏంటి అని అడుగుతున్నారు. ఇవి అన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మేము ప్రజల దృష్టికి ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భారతీయులకు కష్టం వచ్చిన సందర్భంలో వారు ఎంబడి ఉంటుందని తెలియజేసుకుంటూ, నిన్న ఎవరైతే ఆ 26 మంది చనిపోయిన వారికి 2 నిమిషాలు మేము అందరం మౌనం పాటించి తర్వాత పెద్దలు ఎమ్మెల్సీ గారు ఈ విలేకరుల సంభాషణ కొనసాగిస్తారు. ఒక 2 నిమిషాలు అందరం రావటం కొంచెం లేట్ అయినందుకు ప్రెస్ మిత్రులందరికీ క్షమించాలని కోరుకుంటూ, ఈ ఇందూరు నిజామాబాద్ టీచర్ సెలెక్షన్ కానీ గ్రాడ్యుయేషన్ సెలెక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దినేష్ గారు, శాంతి రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ వేదిక మీద ఉన్నాం. ఇన్సిడెంట్ భారత చరిత్రలోనే ఒక మేజర్ ఇన్సిడెంట్. ఎప్పుడైతే మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో వచ్చిన తర్వాత లాస్ట్ 11 ఇయర్స్లో మన డెవలప్మెంట్ కానీ మన పార్టీ ఎన్ని స్టేట్లో రూలింగ్ చేసి డెవలప్మెంట్ ఇండియాను ఏ విధంగా ముందుకు తీసుకుపోయేది చాలామంది కంట్రీస్కి ఇష్టం. అంటే మన ఇంతకుముందు పాలించిన పార్టీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ జమ్మూ కాశ్మీర్లో ఒక పర్మనెంట్ డిస్ప్యూట్ పాయింట్గా పెట్టి పాకిస్తాన్తో ఎప్పుడు మనకు ఒక డిస్కషన్లో పెట్టి వాళ్ళకు మనకు ఒక శత్రువులా చూపిస్తూ టైం చాలా వరకు వేస్ట్ చేశారు. ఎప్పుడైతే మోడీ గారి ప్రభుత్వం మన బీజేపీ గవర్నమెంట్ 370 ఆర్టికల్ రద్దు చేసిందో అప్పటి నుంచి కాశ్మీర్లో ఈ వక్ఫ్లో ఉన్న ఆస్తి వాళ్ళ ఇన్కమ్ 36 lakhs ఉన్న ఇన్కమ్ ఇప్పుడు 45 crores పెరిగింది. అంటే ఆ ఇన్కమ్తో కూడా ఆ డబ్బులన్నీ కూడా ఆ ముస్లిం పేదలకు అక్కడ ఉండే వారికి డిస్ట్రిబ్యూట్ అయింది. అదే దృష్టితో మన వక్ఫ్ యాక్ట్ను కూడా రిపీట్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఇండియాలో ఉన్న వక్ఫ్ ఆస్తులు ఈ ఒక్కొక్క వేరే కంట్రీస్లో దేశంలో లేని ఆస్తులు కన్నా ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో ఆఫ్టర్ రైల్వేస్ డిఫెన్స్ తర్వాత 3 అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ వక్ఫ్. కాబట్టి ఆ వక్ఫ్ ఆస్తులను వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళు కొంతమంది లిమిటెడ్ ఈచ్ స్టేట్లో కొంతమంది 5 to 10 పీపుల్ కంట్రోల్లో పెట్టుకొని ఆ ఆస్తులన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ రెంట్ ఉన్న ఆస్తిని వాళ్ళు ఒక 10 పైసలు 5 పైసలు కిరాయిస్తారు. ఆ మిగతా రిమైనింగ్ అంతా అనఫిషియల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాపర్టీస్ కూడా వాళ్ళ ఓన్ మనుషులకు వాళ్ళ సంస్థలకు నామినల్ రేట్లు కిరాయి తెచ్చుకుంటూ వాళ్ళు ఎర్న్ చేస్తారు. కాబట్టి అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వేరే ప్రాపర్టీ మన హిందువుల ప్రాపర్టీలను టెంపుల్స్ను మన అలహాబాద్ హైకోర్టును కూడా వాళ్ళు ప్రార్థన చేయడానికి ఒక చిన్న ప్లేస్ వాళ్ళకి ఇస్తే కానీ అలహాబాద్ హైకోర్టు మొత్తం మాదని వక్ఫ్ క్లెయిమ్ చేయాలి. దానికి హైకోర్టు సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఫైనల్ స్టేజ్లో. అంటే ఆ విధంగా న్యాయ వ్యవస్థను పబ్లిక్ను వేరే ప్రాపర్టీను వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు సేవ్ చేసుకోకుండా వేరే ప్రాపర్టీలను ఆక్రమించడం, డిస్ప్యూట్ క్రియేట్ చేయడం, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం, ఆ విధంగా మిస్యూజ్ అయింది. ఏదైతే 95లో యాక్ట్ వచ్చింది, తర్వాత 13 యాక్ట్ కూడా. దాని కొరకు మన గవర్నమెంట్ మన జేపీసీ అపాయింట్ చేసి డీటెయిల్గా ప్రతి ఒక్కరికి డిస్కస్ చేసి యాక్ట్ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్లు మనం భారతీయ జనతా పార్టీ మన అన్ని విభాగాలు కూడా చాలా సీరియస్గా తీసుకొని దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు, సభలు, పబ్లిక్ తెలియజేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా ఢిల్లీ చేయారు. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న కాశ్మీర్ను విజిట్ చేయడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా మీటింగ్, ఒక ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, మన హోమ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని ఆల్రెడీ ఇమ్మీడియట్ యాక్షన్స్ డిసైడ్ అయ్యింది. భౌతికంగాన్ని రిలేషన్షిప్ కట్ చేయడం జరిగింది. తర్వాత మన హై కమిషన్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్ను ఇమ్మీడియట్గా పాకిస్తాన్కు వెళ్ళిపోవడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ ఆఫీసర్స్ కూడా మినిమం స్ట్రెంత్ నుంచి నీతులన్నీ రమ్మడం జరిగింది. కాబట్టి దీన్ని బాగా సీరీ తీసుకొని దీన్ని డెఫినెట్గా మన గవర్నమెంట్ మనం ప్రతీకారం తీసుకుంటాం. దానికి మనం ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాని సపోర్ట్గా మన ప్రజలు ఇండియన్ తెలంగాణ ప్రజలు యాజ్ అ హోల్ ఇండియా we should support our government and Prime Minister. Whatever steps he takes, we should support. And I also request all the opposition parties, Congress or any other parties, whoever and general public, whoever living in India, we are Indians, we should support our government. Other day, Home Minister చెప్పారు పార్లమెంట్లో, కొంతమంది ఈ ఒక యాక్ట్ను మేము అమలు ఒప్పుకోమని. కానీ మన హోమ్ మినిస్టర్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఇండియాలో ఉండే వాళ్ళందరూ హిందుస్థానులు, ఈ యాక్ట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పార్లమెంట్ చేసిన యాక్ట్ ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉండే అందరికీ వస్తుంది. అంటే ఇది ఒక హిందూస్ కాదు, ఎనీ కమ్యూనిటీస్ కూడా ప్రతి ఒక్కరు ఇండియాలో ఉండే ప్రతి పౌరుడికి ఆ యాక్ట్, పార్లమెంట్ చేసిన యాక్ట్ వర్తిస్తుంది. అది ఏ దేశంలోనే వర్తిస్తుంది, మన దగ్గర కూడా వర్తిస్తుంది. దాన్ని ఎవరు కొన్ని గవర్నమెంట్స్ ఈ యాక్ట్ను అమలు చేయమని అడుగు వెరీ ఇల్లీగల్. కాబట్టి స్పెసిఫిక్ టు మన కాశ్మీర్ ఇష్యూలో మనం అందరం అమాయకులు. మన స్పెషల్గా మన సౌత్ నుంచి కూడా చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని డిస్కస్ చేస్తూ మీరు ఎక్కడ ఏ మతానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేసి చంపడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ క్రూయల్ యాక్ట్ అండ్ వీ షుడ్ ఆల్ కండెమ్ this type of activities, and we also request Government of India
to see that this type of incident should not happen in future. కాబట్టి దానికి సరి అయిన దెబ్బ మనం ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి. అందులో మనము మన ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రజలందరూ కూడా యునైట్గా ఉండి మన దేశాన్ని, మన హిందూ కల్చర్ను, మన కంట్రీని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్ ఆర్ రిలీజియన్, అండ్ వీఆర్ డెవలపింగ్ and we should develop. In that process we should all remain united, and at this critical time we have to unite and fight for all illegal activities, and who is behind these activities, they should be punished, and whichever country larger level with their backing, those people also should be punished. And I request all the public be restrained and proactive and be united, and to develop Telangana again BJP party should be strengthened further, and coming all the elections we should BJP whatever party candidate they put forward, and I request all the general public to vote, and they should win either local body elections or panchayat elections and coming MLA's election, so that Telangana we should have our own government, BJP government. Thank you. Issueలో అందరూ టీచర్ యూనియన్స్లోని ప్రాబ్లమ్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఎడ్యుకేషన్ సెక్రటరీని, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత అడిషనల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కలవడం జరిగింది. అయితే నిన్న ఆల్రెడీ యూనియన్స్తో మీటింగ్ అయింది, ఆఫీసర్స్తో. అయితే ఏ విధంగా మనం ఈ విద్యా వ్యవస్థలో మన స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. బట్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ ఏం చేశారంటే, మీరు ఓన్లీ టీచర్స్ యూనియన్ ప్రాబ్లమ్స్ ఏం మాట్లాడకండి, స్టూడెంట్స్ ప్రాబ్లం కూడా మాట్లాడండి, పేరెంట్స్ ఇష్యూ ఉన్న కన్సిడర్ చేసుకోండి. బట్ ఐ మెట్ యువర్ సుల్తాన్ ఎర్లియర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆల్సో. బట్ వాళ్ళు ఆఫీషియల్స్ అంతా ఒక ప్రీ కన్సర్న్ నోట్తో ఉన్నారు. ఎందుకంటే యూనియన్స్ వాళ్ళు ఓన్లీ యూనియన్ వాళ్ళ ప్రాబ్లమే చెప్తారు, కానీ దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్కూల్స్ అండ్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అని చెప్పారు. కాబట్టి ఆ ఇష్యూస్లో కూడా మనం ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు ఇప్పుడు సఫిషియెంట్ కాలేజెస్ ఉన్నాయి, న్యూ కాలేజీలు ఓపెన్ చేయడము వాటికన్నా ఫస్ట్ ఉన్న కాలేజీలో మంచిగా నడిపి మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి టీచర్స్ అందరూ మంచిగా చదువు చెప్పినట్టు మనం చూడాలి. దానికి స్టూడెంట్స్, పేరెంట్స్, మన కమ్యూనిటీ, మన ఈచ్ డిస్ట్రిక్ట్స్లో ఆల్సో రిక్వెస్ట్ ఆల్ అవర్ బీజేపీ లీడర్స్, దే షుడ్ విజిట్ టు ది స్కూల్స్ and find out what is exactly problem, and then we'll have each school wise committee, so that each teacher should come and teach the classes, and we should provide the basic amenities. దానికి ఏ విధంగా ఎట్లా చేయాలనేది ప్లాన్ చేస్తాం. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయవచ్చు. దాని కొరకు నిజామాబాద్లో మన I should thank President, District President Dinesh Garu giving the one room park and we are in the office, and we will have one representative here. Nizamabad, Karimnagar and Hyderabad we have 2 offices, then Manchiral 1 office. For to get all the representations, and we will be available to the teachers and parents.